మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళితే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. కేటీఆర్ను చూసి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు భయం పట్టుకుంది అన్నారు. 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదా వేశామని, నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లామన్నారు. హైకోర్టు సూచనతో ముందుకు వెళతామన్నారు జగదీష్ రెడ్డి. పొద్దున్నే చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఈ కారణం ఆ కారణం అని చెప్పి వంకలు పెట్టి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు. సరే, మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది. న్యాయపరంగా చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం. హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం. కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి నువ్వు కనుక ఇవ్వాలా, ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయని చూద్దాం.